ఏదో వచ్చిందా బాధ గుడ్డకాన్ని అది గుండె అని ఉంటుంది ఆడ మెత్తగా ఉంటుంది కదా అంటే ఏమంటారు ఇట్లా మూసుకుంటుంది కదా ఆడ చెమట ఉంటుంది చెమట ఈగలు ఎక్కువ ఉన్నాయి ఈగలే సిస్టమ్ అంతా దాన్ని ఉంటుంది కదా అరే సిస్టమ్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఆడబడేస్తాయి మమ్మీ అది గ్లాస్ మంచిది గట్టిగా ఉంది కదరా ఏ కీమ కూడా తింటుంది గట్టిన అది చెప్పాలా స్టేజ్ 1 ఎట్లా ఉంటుంది స్టేజ్ 2 సైకిల్ మర్చిపోయిన అవరా ఒక సైకిలింగ్ ఇట్లా ఉంటుంది స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 4 5 వస్తాయి లాస్ట్ ఒక్కొక్కటి పడిపోతుంది 2 కాళ్ళు పడిపోయినాయి వెనకలి ఇట్లా అది ఆపి తర్వాత అది మొత్తం విషయం కాను చేతి అట్లా ప్రింట్ ప్యాకెట్ ఎట్లా అంటూ అట్లా వాకింగ్ వచ్చి ఆడుకోవాలి కదా మొత్తం అరుచుకుంటూ ఉంటుంది మొత్తం వేస్తలేదు చాలా మరి ఎట్లా మరి ఏం డిసైడ్ చేసారు ఎట్లా మరి తింటుందా ఏమన్నా ఏం దొరుకుతున్నాయి ఇవాళ మంచి ఆహారం పెట్టి చికెన్ మాంసం పెడితే తింటుంది ఇక మళ్ళీ తిన్నా తీసేప్పుడు మళ్ళీ అవుతుంది ఇక చూడ మరి రాత్రి ఆయనకి ఎప్పుడు మేలుకొస్తా కొడుతూనే ఉంది ఒక ఈగ మోపైన ఈగ వచ్చి కుక్కలు పెడుతున్నాయి కానీ ఇంత బాధ ఎందుకు ఈ కుక్కలు ఇంకా బాధ అవుతుంది అది వస్తుంటే ఆ బాధకు అన్నమాట అనేది బ్లాకే కదా నువ్వు వాకింగ్ తీసుకొస్తావు అదే డాగ్ కదా బ్లాకే ఏమైనా ఇట్లా అయిపోయింది మొత్తం వాకింగ్ వినే వస్తలేవు ఈ మధ్య చాలా రోజులు ఇచ్చాడు మొత్తం ఇక ఓల్డ్ అయిపోయింది అన్న ముసలి అయిపోయింది అవునా అదే చూస్తే కనిపిస్తుంది మొత్తం ఇంట్లో బెడ్ రెస్ట్ అయిపోయింది అది ఏంది పరిస్థితి మొత్తం వాకింగ్ లేదు ఏం లేదు ఇంట్లోనే తినిపిస్తున్నాం మేమే వేస్తున్నాం మీ రూమ్ మొత్తం బాల్కనీలా లేస్తలేదు అది కాళ్ళు లేస్తున్నాయా లేస్తలేవా అంటే ముసలి అయింది కదా కాళ్ళు మున్నదాకా లేచినాయి వెనక పడిపోయినాయి కాళ్ళు లేస్తలేవు వెనక మళ్ళీ బాత్రూమ్ అన్ని ఒక్క దగ్గర అవుతున్నాయి అన్ని నిన్న నుంచి వెళ్ళే బాత్రూమ్ అదే పోతుంది ఇక దాంతో నేనే తీస్తున్నా ఇక ఏం చేద్దాం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందన్నా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నిండినాయి మొత్తం 14 సంవత్సరాలు దాటిపోయింది అన్న 15 సంవత్సరాలు అన్న 14 కాదు అన్న ఎన్ని సంవత్సరాలు అయిందని ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నిండినాయి మొత్తం 15 సంవత్సరాలు నిండి అన్న 15 సంవత్సరాలు అయింది 15 సంవత్సరాలు అంటే దాని జీవితం పెద్దగానే అయింది ఇక మనిషి జీవితం లేక చూసుకుంటే దానికి ఒక 130-120 ఏళ్ళు వచ్చినట్టు ఇక అంతే ఇక అయిపోతే ఏం బాధపడకూడదు ఇక ఏం చేస్తాం ఇక ఇంకో కుక్కని తెచ్చుకునే పరిస్థితి ఇంకో కుక్కని తెచ్చుకుందాం అనేసి ఆలోచనలు ఉన్నాయి ఇంకా మళ్ళీ కుక్కన అన్న ఇట్లా మాట్లాడుతున్నాను ఇంత మనుషులు బతకనికే కష్టం అయిపోయిందంటే
మనుషులు బతకనికే కష్టమైంది. ఆ ఈ జంతువుల అంటే కానిపడు, అది అరుస్తుంది, మొత్తం అరుస్తుంది కనిపిస్తుంది. బాధ తెచ్చుకొని ఆ బాధ పెట్టిపోయింది. అదే ఇవి అడవిలల్లా పొలాలు ఉన్న వాళ్ళు ఊర్లల్లో వాళ్ళకి మంచి పని చేస్తాయి అన్న, కాపాలంటే వీటికి మంచి పని చేస్తాయి. అన్నా ఈ మీ డాగ్ పేరు బ్లాకీ కదా, మీ బ్లాకీకి మీకు ఉన్న మధ్యలో ఏమైనా మెమరీస్ చెప్పండి అన్న. బ్లాక్కి నాకున్న సంబంధం ఏంటంటే మెమోరీ, అది చిన్నప్పటి నుంచే సాధికున్న వాకింగ్ తీసుకుపోయేది. ఒక సంవత్సరం కింద మొత్తం ఇక దానికి కాయలు తప్పింది, వాకింగ్ లేదు, ఏం లేదు. చాలా ప్రేమగా ఉండేది మేము దాంతో. అట్లా మంచిగా పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం రాత్రి ఒకసారి, 4 సార్లు తీసుకుపోయేది అన్న. ఇంత ప్రేమ అనుకునేది, మంచిగా అనిపించేది టైం పాస్. అయ్యా ఎవరిని రానియకపోయేది, దొంగలను గింగలు మా ఇంటి దగ్గర ఎవరిని రానిపోయేది. మమ్మల్ని చూసుకుంటే అది ఉండేది, దాన్ని చూసుకుంటే మేము ఉండేది. ఈ సంవత్సరం కింద ఏమైంది, ఏజ్ బార్ అయ్యి ఇక మాకు అది ఏది తింటలేదు. ఇక కథం ఈ ఒరుడు మొదలుపెట్టింది. ఆ ఒరుతో బలమంతా ఈగలు వచ్చి ఈగలతో మొత్తం దాన్ని తింటున్నాయి లోపల. ఇక మాకు కూడా అనిపించింది కదా, దీన్ని కథం ఏదని ఇంటికి ఇప్పియాలి ఇక, లేకపోతే ఇంత. చెప్పండి. అది మాకు గుట్ట కింద మేము, మాది సొంత, మాది యాదగిరిగుట్ట అన్న. మాది మా గ్రామం యాదగిరిగుట్ట. మా యాదగిరిగుట్ట ఉన్నప్పుడు మేము కింద మీద బిజినెస్ చేసేది. మేము బిజినెస్ చేస్తే అది ఆ ఒరుడుకు మా మీద కినబడేది. అంత దాని గొంతు చాలా గట్టిగా ఉంది అన్న, వినిపిస్తుంది. ఇప్పుడు ఇంత 15 సంవత్సరాలు ఉన్నా దాని గొంతు అంత గట్టిగా ఉందంటే అప్పట్లో ఇక వయసు ఉన్నప్పుడు అప్పట్లో ఎట్లా దాన్ని అట్లా పట్టుకొని ఇడిస్తే ఉరికేది, అంత ఫాస్ట్ రంగంగా ఉండే. మళ్ళీ ఆడిగట్లతో కూడా ఇబ్బంది అయ్యేదేమో ఉడుతుంటే. ఏముంది, ఉరితే ఒకటే పనికి 2 గల్లంతా ఒకటి చేసి 3 గంటలు ఊరేది అట్లా ఆపకుండా. దాన్ని దమ్ము వస్తాయేదో మురిగే. ఇగో అంటే ఉన్నది ఎప్పుడు పాపం అట్లా అంటే మంచిగా అనిపిస్తుంది నాకు, అందుకే ఉడతలేదు. మనం లేకపోతేనే ఉడుతుంది అది, అక్కడ కూర్చుంటే ఉడతలేదు అమ్మా. ఒరుగునట్టు ఉంటుంది. ఒక్కరోజు అది మళ్ళీ నా జీవితంలో పుట్టాను మళ్ళీ. బాగా అనిపిస్తుంది. ఏమైంది కాక ఏడుస్తున్నావు ఎందుకు? ఇండియన్ సాధించాలి అనుకోకుండా సీరియస్. జీవితం అంటే అంతే కదా, నువ్వు తెలియగా నీకు తెలిసిందే విషయమే కదా. జీవితం అంటే ఇక ముగింపు ఉంటుంది, స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. ఏం చేద్దాం, ఏ కక్కులు చదువుకుంటే బాగా ఉండాలి. ఈ బాధకు మాకు ఎంత బాధ అవుతుంది. మన ఆయన చచ్చిపోయిన ఏడబుల, నేను మా అమ్మ చచ్చిపోయిన కానీ పాపం మా ఎంబడి 13 ఏళ్ళ 14 ఏళ్ళ ఇక్కడికి వచ్చి మా ఎంబడే ఉన్నది పాపం.